9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మహిళలు ఇబ్బంది పడినప్పుడు ఎమ్మెల్సీ కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మహిళ అంటే కవిత మాత్రమే కనబడతారని ఎద్దేవా చేశారు బల్మూరి వెంకట్. హామీలు ఇవ్వడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు వేస్తామని చెప్పని ఊరట కల్పిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పేపర్ లీకేజ్లతోటి అవకతవకలతోటి అవినీతితోటి నిరుద్యోగుల పుట్టగొట్టే ప్రయత్నం చేస్తే ఆ నిరుద్యోగులకు అండగా తప్పనిసరిగా ఏ పునాదుల పైన ఏ నిరుద్యోగుల సపోర్ట్ తోటి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా వారికి బాసటగా వారికి అండగా నిలబడుతుందని ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు లీగల్ గా ఉన్న కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా తొలగిస్తూ లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి ఏదైతే సంబంధించి ఉద్యోగాలు ఏ రకంగా ఇవ్వాలని చెప్పని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఈ భర్తీ ప్రక్రియను చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానో ఉద్యోగాలు ఇచ్చేస్తే మేము 9 సంవత్సరాలు మేము చేయలేకపోయినాము. 2 సార్లు మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులు మాకు అండగా నిలబడ్డా కానీ వాళ్ళని మేము మోసం చేసినాము. 9 నెలలు నిండక ముందే రేవంత్ రెడ్డి గారు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నింపేస్తే జీవిత కాలం పాటు మాకు కానీ మా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనుగడనే ఉండదని చెప్పని తెలంగాణలో నిరుద్యోగుల మధ్యలో చిచ్చు పెట్టి వారిని విభజించి కొత్త పదాలు తీసుకొని గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు ఎన్నడూ లేని విధంగా అంటే 9 సంవత్సరాలుగా ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో మహిళా మంత్రులకి చోటు కల్పించని రోజు ఏ రోజు వారు నోరు తెరవలే. ఏ రోజు ఏ ఒక్క మహిళపై అత్యాచారం జరిగి మహిళలు చనిపోయిన సందర్భంలో కూడా ఆ కుటుంబాన్ని ఏ ఒక్క రోజు కూడా కవితకు పోయి పరామర్శించలే. నిన్న మీరు పెట్టింది జియో నెంబర్ 3 గురించి మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు జియో నెంబర్ 35 పైన కూడా మీరు మాట్లాడారు. ఈ 2 జియోలను తీసుకొని వచ్చి ఏదైతే మా మహిళా సోదరి మనులకి ఉద్యోగాలు రాకుండా మేము మోసం చేస్తున్నామని చెప్పని అసలు ఈ జియో నెంబర్ 3 జియో నెంబర్ 35 ఏమేమని